slide, sir. In order to address shortage of water at dam sites of existing irrigation projects, as well as the ongoing projects, a practical solution is formulated by the institution of Enterprise. That is Pranahita Chevilla scheme, which also provides additional irrigation benefits. And this is how I think we are establishing the importance of the scheme. And Pranahita Chevilla లేకపోతే ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా తెలంగాణలో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ యొక్క భవిష్యత్తు అంతా అంధకారం తప్ప ఇంకేమీ కాదు. కట్టబోయే ప్రాజెక్టులో నీటి చుక్కలు లేకుండా కేవలం మాన్యుమెంట్స్ లాగా మిగిలిపోవడం తప్ప ఇంకేం కాదు. కాబట్టి ప్రాణహిత చెవిళ్ళ ప్రాజెక్టు అతి ప్రధానమైంది, అత్యంత ముఖ్యమైనది. దాన్ని అతి త్వరలో పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రాణహిత గురించి వెంకటరామారావు ప్రజెంటేషన్ ఇస్తారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ లో మేమంతా కలిసి ఈ ప్రణహిత చెవిళ్ళ స్కీమ్ ఫార్ములేట్ చేశాము. దాని గురించి డీటెయిల్ మేము విశ్లేషిస్తాము. దిస్ ఇస్ ద స్కీమాటిక్ డయాగ్రామ్. ఇక్కడ ఇది వార్దా ఇంటి వేణుగంగా రెండు కలిసిన తర్వాతనే ఇట్ ఇస్ కాల్డ్ ప్రణహిత. సుమారు 80-85 కిలోమీటర్లు ప్రణహితగా ప్రవహించి ఇక్కడ గోదావరిలో కాళేశ్వరం దగ్గర కలుస్తుంది. ఇక్కడ శివంచాయి మహారాష్ట్ర, ఇక్కడ కాళేశ్వరం. అయితే మనకు ఇప్పుడు మా పెద్ద అనంతరావు గారు చెప్పినట్టు గోదావరిలో 1480 TMC is available, but it is available only after meeting the ప్రణహిత ఇయర్. అయితే ఇప్పుడు మనం ఇంతవరకు కట్టుకున్న ప్రాజెక్టులు ఎస్ఆర్ఎస్పీ కానీ, ఇప్పుడు మా ప్రభాకర్ గారు చెప్పినట్టు నిజాం సాగర్ కానీ, ఇవన్నీ షార్టేజ్ ఆఫ్ వాటర్ తోటి కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి మేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ లో మాకు థాట్ వచ్చి దీన్ని ఇక్కడ నుంచి ఎందుకు డైవర్ట్ చేయకూడదు, డైవర్ట్ చేసి ఈ స్కీమ్స్ అన్నిటి చేస్తూ కొత్త ఇక్కడ కూడా డెవలప్ చేయాలనే ఆలోచన మాకు వచ్చి ఇక్కడ మా ప్రభాకర్ గారు చెప్పినట్టు మేము రౌండ్ టర్మ్ కాన్ఫరెన్స్ మేము 2005 లో పెట్టి దాన్ని ఈవెన్ బ్రదర్ ఆంధ్ర ఇంజనీర్స్ కూడా ఇన్వైట్ చేశాము. దాంట్లో వాళ్ళకు కూడా మేము ఈ స్కీమ్ తీసుకోవడం వల్ల లోవర్ స్కీమ్స్ ఈవెన్ గోదావరి డెల్టా అనుకోండి, గోదావరి బ్యారేజ్ అండ్ ఈవెన్ పోలవరం కూడా మేము నీళ్ళకు కూడా ఆటంకం కల్పిస్తామని చెప్పి అష్యూరెన్స్ తోటి టేకన్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఇప్పుడు అలొకేషన్ పెట్టినట్టు ఈ వీటికి ఉండగా కూడా మనకు ప్రణహిత 160 TMC కూడా ఇప్పుడు గవర్నమెంట్ అలొకేట్ చేసింది. అది 1480లోనే బాగా. అయితే ఇక్కడ ఈ రెండు రివర్లు కలిసిన తర్వాత ఈ పక్క ఏపీ బార్డర్, ఈ పక్క మహారాష్ట్ర. అయితే 1978లో 3 స్టేట్స్ మహారాష్ట్ర, ఏపీ అండ్ మధ్యప్రదేశ్ 3 అగ్రిమెంట్ ప్రకారంగా వీ కెన్ కన్స్ట్రక్ట్ బ్యారేజెస్ ఆన్ ప్రణహిత ఫర్ ఇన్ఫ్లేషన్ ఆఫ్ 1 స్టేట్ ఆర్ either స్టేట్స్. కాబట్టి బేస్డ్ ఆన్ దట్ అగ్రిమెంట్ ఓన్లీ వీ కెన్ కన్స్ట్రక్ట్ ఏ బ్యారేజ్ హియర్ టు డైవర్ట్ ద వాటర్ టు దిస్. అయితే ఇక్కడ నుంచి మేము ఇప్పుడు బ్యారేజ్ ప్రపోజ్ చేశాము. ఈ బ్యారేజ్ నుంచి సుమారు 60-62 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత గ్రావిటీలో ఇక్కడ మనకు కొంచెం రెడ్జ్ వస్తుంది. ఇక్కడ ఒక 30 మీటర్స్ లిఫ్ట్ చేయవలసి వస్తుంది. అలా లిఫ్ట్ చేసుకుని ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ అంటే దీంట్లో ఈ స్కీమ్ లో మేము ఎక్కువ స్ట్రెస్ దేనికి ఇచ్చామంటే ప్రజెంట్ స్కీమ్స్ మేము యూటిలైజ్ చేసుకున్నాం కొత్త వాటి కన్నా. అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఇక్కడ శ్రీపాద సాగర్ అనేది ఒక బ్యారేజ్ కన్స్ట్రక్షన్ లో ఉంది. దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి ముందు దీన్ని ఇక్కడ నుండి నీళ్లు ఇక్కడ తీసుకురావడానికి మనం రూపకల్పన చేశాము. మీరు కొత్త పేర్లతో పాటు పాత పేర్లు కూడా చెప్పండి సార్. ఇల్లంపల్లి అని, రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ కూడా కన్ఫ్యూజన్ కొత్త పాత పేర్లు. అంటే ఇక్కడ మనం బ్యారేజ్ పెట్టుకుని ప్రణహిత మీద నీళ్ళని డైవర్ట్ చేసుకుని సుమారు 65 కిలోమీటర్లు లిఫ్ట్ చేసుకుని ఆ నీళ్ళని గ్రావిటీ ద్వారా మనం శ్రీపాద సాగర్ అంటే ఇక్కడ ఎల్లంపల్లికి తీసుకురావచ్చు. ఎల్లంపల్లి 20 TMC కెపాసిటీ ఉంది. ఆ 20 TMC కెపాసిటీ మనకు గోదావరి మీద దీని మీద 63 TMC మనకు 60 ఉన్న ఫారెస్ట్ ఏరియా నుంచి వచ్చే నీళ్లతోటి మనకు 63 TMC అవైలబిలిటీ యాజ్ ఆన్ టుడే ఆల్సో ఇట్ ఈస్ బిలో ఎస్ఆర్ఎస్పీ. అయితే ఇది వస్తు సార్ 2 స్కీమ్స్ రాళ్లవాగు, ర్యాలివాగు అనే ఆదిలాబాద్ లో 2 స్కీమ్స్ ఉన్నాయి. అవి బిలో ఎల్లంపల్లి కలుస్తున్నాయి. వాటిని కూడా మేము డైవర్షన్ కొరకు దీంట్లో ప్రపోజ్ చేశాం. అంటే అవి పారినప్పుడు మనం లిఫ్టింగ్ చేయవలసిన పని లేకుండా కూడా మనకు ఈ స్కీమ్ లో పొందుపరిచాము. అయితే ఆ నీళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ నుండి ప్రవేశిస్తూ డీటెయిల్ గా తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ తను వచ్చే కార్యక్రమం లో. అక్కడ నుంచి ఇది మిడ్మాన్ ఇక్కడ చేసుకుంటున్నాము. ఇక్కడ మేడారం అనే ఒక మైండికేషన్ స్కీమ్ ఉంది. దాన్ని కూడా కొంచెం ఇంప్రూవ్ చేసి దాన్ని ఇప్పుడు వాడుకొని అక్కడ నుంచి ఇక్కడ గోదావరి జనవరి ఇప్పుడు ఫార్మేషన్ టెండర్స్ కూడా పిలిచారు అండ్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ సిస్టమ్. దాన్ని వాడుకొని దాంట్లో ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా మేము మిడ్మాన్
తీసుకొచ్చి మిడ్ మానేరులో 26 టీఎంసీ కెపాసిటీ ఉంది సార్. మనకు ఈ స్కీమ్ కు మెయిన్ ప్రాణాధారం ప్రణహితకు ఈ ఎల్లంపల్లి బ్యారేజ్ అండ్ మిడ్ మానేర్ ఇస్ ద మెయిన్ 26+20 46 టీఎంసీ స్టోరేజ్ మనం క్రియేట్ చేయొచ్చు. ఇంకా ఇది కాక కూడా మేము ఇంకో 20 టీఎంసీ స్టోరేజ్ కొరకు అదనంగా మేము ప్రపోజల్స్ లో పొందుపరిచాం సార్. అంటే ఆ మిడ్ మానేర్ నుంచి వచ్చిన తర్వాత ఈ మన ఎలాంటి ప్రభాకర్ గారు చెప్పినట్టు ఫ్లడ్ ఫ్లో కెనాల్ నీళ్ళు కాబట్టి మిడ్ మానేర్ ద్వారా ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఆయకట్టు కూడా నీళ్ళు ఇస్తున్నాము. అయితే ఈ వస్తు ఈ త్రోవలో మేము కాకతీయ కెనాల్ కు ఇది శామీర్పేట నుంచి హైదరాబాద్ ఈ ఏరియాస్ కూడా వస్తుంది. ఆ డీటెయిల్ గా మీకు ముందు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అట్లా 1 minute. ఇప్పుడు దీంట్లో ఇది స్టేజ్ 2 ఆయకట్ సార్. ఇది స్టేజ్ 2 ఆయకట్, ఇది స్టేజ్ 1 ఆయకట్. ఈ స్టేజ్ 2 ఆయకట్ నీళ్ళు లేవు కాబట్టి దీనికి మేము నీళ్లు ఇక్కడ కాకతీయ కెనాల్ ఇక్కడ అరేంజ్ చేస్తే అక్కడ నుంచి ఎల్ఎండికి వస్తాయి సార్. ఎల్ఎం నుంచి స్టేజ్ 2 ఆయకట్ కొరకు రావచ్చు. అట్లా ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఈ 2 షార్టేజెస్ దీని ద్వారా మీటప్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక కనెక్టరీ వల్ల వాటర్ అవైలబిలిటీ ఏపీ 350 టీఎంసీ సార్. ఈ ఎగ్జిస్టింగ్ ఆన్గోయింగ్ అండ్ కాంటెంపరేటివ్ స్కీమ్స్ ఏవైతే ఇప్పుడు ప్రణయిత బేసిన్ లో G7, G8, G9 ఈ 3 బేసిన్ కలిస్తే ప్రణయితకు వస్తాయి సార్. ఇది దాంట్లో 45 టీఎంసీ ప్రజెంట్ స్కీమ్స్ ఆదిలాబాద్ లో అనుకోండి, ఎక్కువ మెయిన్ ఆదిలాబాద్ లోనే ఉన్నాయి. ఈ 45 టీఎంసీ పోను మనకు 305 టీఎంసీ సర్ప్లస్ ఉంది ఐటీసీ ప్రణయితాలో. దాని నుంచి మేము డైవర్షన్ సపోర్ట్ చేసింది 160 టీఎంసీ. ఈ 160 టీఎంసీ డైవర్ట్ చేయడానికి కూడా మేము మొత్తం దాంట్లో ఉన్న గేజ్ రిపోర్ట్స్ సిడబ్ల్యూసీ గేజ్ రిపోర్ట్స్ స్టడీ చేసి దాన్ని మనం 5 నెలల్లో డైవర్ట్ చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. 5 months లో దీన్ని 160 టీఎం తేవడానికి మేము దీని ప్రణాళిక రూపొందించాం. బేస్డ్ ఆన్ మేము ఇచ్చిన రిపోర్ట్ మీద గవర్నమెంట్ హైజ్ యాక్సెప్టెడ్ దట్ రిపోర్ట్ అండ్ దే హావ్ ఇంట్రెస్టెడ్ ప్రిపరేషన్ ఆఫ్ డిపిఆర్ కి మిస్టర్ వ్యాప్కోస్ ఫర్ ప్రిపేరింగ్ డీటెయిల్ డిపిఆర్. వ్యాప్కోస్ వాళ్ళు కూడా ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. డౌట్స్ ఎక్స్పెక్ట్ చేశారు, వాటర్ అవైలబిలిటీ ఉందా లేదా, కొద్దిగా వాళ్ళు కొన్ని డౌట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే అవన్నీ కూడా మేము వెళ్ళి ఇన్స్ట్రక్షన్ తర్వాత మేము వెళ్ళి క్లారిఫై చేశాము. మా క్లారిఫికేషన్స్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసి దే హావ్ బీన్ ఆస్క్డ్ టు సబ్మిట్ డిపిఆర్. ఆ డిపిఆర్ వాళ్ళు మార్చ్ 2007 కి ఇస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. అయితే దీంట్లో సిరీస్ ఆఫ్ లిఫ్ట్స్ ఉన్నాయి సార్. ఈ ఫస్ట్ ప్రణహిత శిల్పాసాగర్ నేను చెప్పినట్టు 60 కిలోమీటర్ల తర్వాత ఒక లిఫ్ట్ వస్తుంది, అక్కడ సుమారు 30 meters. ఈ తర్వాత శిల్పాసాగర్ టు మేడారం 96 meters, మేడారం టు కాకతీయ కెనాల్ 76 meters. ఈ కాకతీయ కెనాల్ అంటే సార్ ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 వరకు ఇవ్వడానికి కాకతీయ కెనాల్ డ్రాప్ చేస్తున్నాము. తర్వాత మేడారం టు ఫ్లడ్ ఫ్లో కెనాల్ కు 96 meters. మేడారం నుంచి ఫ్లడ్ ఫ్లో కెనాల్ అంటే మోతబాగ్ రిజర్వాయర్ పడితే మోతబాగ్ రిజర్వాయర్ నుంచి 22 kilometers గ్రావిటీలో వచ్చి మిడిమానులో కలుస్తుంది. దానికి లిఫ్ట్ 96 meters అవసరం వస్తుంది. మిడిమానర్ నుంచి 2 లిఫ్ట్ ఉన్నాయి. ఒకటి అంతగిరి సైడ్, హైదరాబాద్ సైడ్ వస్తానికి ఒక లిఫ్ట్, దాని అంతగిరి ఫస్ట్ లిఫ్ట్ ప్రొవైడెడ్ అంతగిరి. ఒకటో కరీంనగర్ జిల్లాలో వాడడానికి మిడిమానర్ నుంచి అప్పర్ మానేర్ సైడ్ ఒక లిఫ్ట్ పెట్టాము, అది 110 meters. అంతగిరి టు ఇమామాబాద్, అది మెదక్ డిస్ట్రిక్ట్ లో ఉంది సార్. ఇది ఇమామాబాద్ అని ఒక ఎగ్జిస్టింగ్ ట్యాంక్ మేము సెలెక్ట్ చేసుకున్నాము. దాన్ని పెద్దగా చేసి దాంట్లో కూడా మనకు 1/2 TMC స్టోర్ చేస్తే బాగుంటుందని మేము తలుస్తున్నాం. అది డీటెయిల్ సర్వేలో అది తెలుస్తుంది. మరి ఇమామాబాద్ నుంచి తడకపల్లి, దిస్ ఇస్ హైయెస్ట్ ప్లేస్ 535 లెవెల్కి వస్తుంది సార్. ఇది ఆల్ ద 4 sides మనకు ఫ్లో వెళ్తుంది సార్. ఇది మొత్తం మెదక్ జిల్లాలో మేజర్ ఆయకట్టు ఈ తడకపల్లి అండ్ పావనపట్టు నుంచే వస్తుంది సార్. ఇది ఈ తడకపల్లి ఇమామాబాద్ తడకపల్లి పోవడానికి 65 meter లిఫ్ట్. మళ్ళీ తడకపల్లి తిప్పారం అనేది గ్రావిటీ, దట్ ఈస్ ఫార్మేటింగ్ రిజర్వాయర్ ఆన్ కుడ్లేరు తిప్పారం విలేజ్. అదో 1/2 TMC 1 TMC అక్కడ ఎంత వీలుంటే అక్కడ విలేజెస్ బట్టి వాటిని చూసి కరెక్ట్ గా ఫార్మేట్ చేయాల్సి వస్తుంది. అది అక్కడి నుంచి ఇక్కడ 18 kilometer గ్రావిటీ కెనాల్ సుమారు గ్రావిటీలో వస్తుంది. మళ్ళీ తిప్పారం నుంచి పావనపట్టికి ఒక లిఫ్ట్ 67 meters. పావనపట్టి లెవెల్ ఇస్ 590కి వస్తుంది సార్. పావనపట్టికి వచ్చిందంటే మనకు ఆల్మోస్ట్ హైదరాబాద్ వచ్చినట్టే. పావనపట్టి నుంచి శామీర్పేట గ్రావిటీ, పావనపట్టి 590 అయితే శామీర్పేట 561 లెవెల్. అయితే ఈ పావనపట్టి నుంచి మనం ఈవెన్ భువనగిరి, బీబీ నగర్, ఈ నల్గొండ జిల్లాలో కూడా మనం మ్యాక్సిమం ఏరియా అంతా జిఎల్ఎస్ ఆయకట్ పైన ఉన్న ఏరియా కూడా మేము పావనపట్టి నుంచి కవర్ చేయడానికి ప్రపోజల్ పెట్టాము. ఈ శామీర్పేట వచ్చిన తర్వాత ఇన్ వ్యూ ఆఫ్